ఎన్నో విధాల భావోద్వేగాలు. బ్యాటిల్ బ్లేడర్స్ పోటీలోని ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లో ఉన్నాం. సెకండ్ రౌండ్ లోని మొదటి మ్యాచ్ లో కియోయా కష్టపడి గెలిచాడు. జరిగిన రెండో బ్యాటిల్ లో జింగా విజయం సాధించాడు. ఈ రోజు జరగబోయే మూడవ మ్యాచ్ లో కెంటా ఇంకా అతని సాజిటేరియో సెజి ఇంకా పాయిజన్ సర్పెంట్ తో తలపడబోతున్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. వచ్చేయండి. కానీ వాళ్ళు ఎందుకని ఇలా చేస్తున్నారు? డార్క్ నెబులాని వదిలే ప్రసక్తే లేదు. లేదు, ఇలాంటి జనాలి నా జీవితంలో ఇప్పుడే చూస్తున్నాను. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. యూ కూడా డార్క్ నెబ్యులాకి చెందినవాడే కదా? గెలుపు కోసం డార్క్ నెబులా ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు ఏమైనా చేస్తారు. మిత్రువా శత్రువా అనేది వాళ్ళకు అసలు ముఖ్యం కాదు. ఓడిపోయిన వాళ్ళలో ఉన్న శక్తుల్ని ఎల్ డ్రాగోకి ఎరగా మార్చుకుంటారు. నాకు అదే జరిగింది. ఈ బ్యాటిల్లో మనం ఓడిపోకూడదు. నా కోసం ఒకసారి ప్రయత్నించు లీబ్రా. నేనెలాగో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. కానీ ఆ బ్యాటిల్లో పాపం లీబ్రా ఎక్కువగా డ్యామేజ్ అయ్యింది. మన జీవితంలో ఎన్నో కష్టమైన బ్యాటిల్స్ లో మనం పోరాడాం. నన్ను క్షమించు లీబ్రా. బోల్ వాళ్ళని ఊరికి వదిలిపెట్టాను. యువని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ఖచ్చితంగా నేను ఓడించి తీరుతాను. కెంటా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. కెంటా కెంటా, నీలో ఉన్న కోపం నాకు అర్థమవుతోంది. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ రెజీ చాలా బలవంతుడు. అవును, సర్పెంట్ ఫ్యూషన్ వీల్ ఇంకా దాని 15 బ్లేడ్ల వల్ల వచ్చే దాడి కూడా చాలా పవర్ఫుల్, తెలుసా? నాకున్నది ఒక భయమే. ఆ రెజీ బ్యాటిల్లో గెలవడానికి కోసం ఏమైనా చేస్తాడు. వాడిని ఓడించడం చాలా కష్టం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తను హియోమాతో బ్యాటిల్ చేసినప్పుడు బ్యాటిల్ మొదలైనప్పటి నుంచి చివరి క్షణం దాకా రైజియే దాన్ని కంట్రోల్ చేశాడు. అవును, నా బ్యాటిల్లో కూడా అదే జరిగింది. ఆ బ్యాటిల్లో నేను వాడిని ఓడించాననుకున్నాను. కానీ ఆ బ్యాటిల్లో ఓడిపోయింది నేనేనని నాకు తర్వాతే అర్థమయ్యింది. చాలు చాలు, దయచేసి ఆపు. నా మాట విను రెజీ. ఇంతవరకు నేను చేసిన బ్యాటిల్స్ లో ఎప్పుడూ ఇంతగా భయపడలేదు, ఏడవలేదు. ఆ రెజీ తన శత్రువుల్ని అంతం చేయాలని ఆశిస్తాడు. బ్యాటిల్లో గెలవాలనేది వాడి ఉద్దేశం కాదు. బ్లేడర్ స్పిరిట్ ని అంతం చేయాలని చూస్తాడు. బ్లేడర్స్ మనసులో ఒక భయాన్ని సృష్టిస్తాడు. అది తప్పకుండా ఒక నిజమైన బే బ్యాటిల్ కాదు. ఒక బ్యాటిల్ అంటే ఏంటని జింగాతో జరిగిన బ్యాటిల్ తర్వాతే నాకు అర్థమైంది. నిజమేంటంటే ఇద్దరు స్పిరిట్స్ తలపడమే ఒక బే బ్యాటిల్. ఆఖరి క్షణం వరకు బ్లేడర్స్ ఇద్దరు గెలవడానికి ప్రయత్నించడమే ఒక నిజమైన బ్యాటిల్. అవును కెంటా, నా మాట విను. ఆ రెజీ డార్క్ మూవ్ ఉపయోగించేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగినా సరే ఈ బ్యాటిల్లో నువ్వు అసలు భయపడకూడదు. ఖచ్చితంగా నేను భయపడను. అంతేకాదు. ఏంటది? అదేంటంటే ఇవన్నీ పూర్తయిన తర్వాత నాతో బ్యాటిల్ చేస్తావా? ఖచ్చితంగా బ్యాటిల్ చేద్దాం. చాలా థ్యాంక్స్ కెంచి. కెంటా, మనం వెళ్లాల్సిన సమయం వచ్చింది. నువ్వేం దిగులు పడకయు. ఆ రెజీని నేను ఎలాగైనా ఓడిస్తాను. ఒక్క నిమిషం ఆగు కెంచి. ఇదిగో లీబ్రా. లీబ్రాని నీతో పాటు తీసుకువెళ్ళు కెంచి. నీలాంటి అద్భుతమైన బ్లేడర్ శక్తి ఏంటో అందరికి చూపించు. నాకు అర్థమవుతోంది. నీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఈ బ్యాటిల్లో మనందరం కలిసి కట్టుగా పోరాడదాం. అసలు ఎందుకు ఇలా చేశారు? బ్యాటిల్లో ఓడిపోతే ఇలాగే ప్రవర్తిస్తారా? యువకెన్నో సమస్యలున్నా వాటన్నిటిని వాడు ఎదుర్కొని బయటకు వచ్చాడు. ఏంటి? తనతో పోటీ పడేటప్పుడు నేను అది గ్రహించాను. మనం మళ్ళీ ఇంకోసారి పోటీ పడదాం, సరేనా? నీతో బ్యాటిల్ చేయడంలో ఎప్పుడూ ఒక సరదా ఉంటుంది. ఓకే, మనం త్వరలో కలుద్దాం. తప్పకుండా జింగా. అదేంటంటే మనందరిలో ఉన్న బే స్పిరిట్ తనలో కూడా ఉంది. అవును, మొదటి నుంచే యువని చూసినప్పుడల్లా నాకేమీ తప్పుగా అనిపించలేదు. కాకపోతే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. బ్యాటిల్ బ్లేడర్స్ లోని సెకండ్ రౌండ్ లో ఉన్నాం. ఈ రోజు జరగబోయే బ్యాటిల్ ఫ్లేమ్ సెజిటేరియో ఇంకా కెంటా స్టేడియం లోకి రాబోతున్నారు. మనందరం కలిసి స్వాగతం పలుకుదాం. నేను తప్పకుండా యు కోసం గెలవాలి. కెంటా, నీ వల్ల అవుతుంది. నీ సత్తా ఏంటో చూపించు కెంటా. నువ్వే గెలవాలి. కెంటాతో పోటీ పడబోయేది ఎంతో శక్తివంతుడైన భయంకరమైన బ్లేడర్. అతని బే పాయిజన్ సర్పెంట్. అతనే రాజే. ఇక చాలు రుచి, నేను నిన్ను ఖచ్చితంగా ఓడిస్తాను.
బేబ్లేడ్ అనేది మామూలైన విషయం, అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఆ చిన్న పిల్లాడు యువో కూడా అచ్చం నీలాగే మాట్లాడుతున్నాడు. కానీ వాటన్నిటికీ సమాధానంగా ఆ చిన్న పిల్లాడి మనసులో భయాన్ని ఎలా సృష్టించానో మీకు తెలుసు కదా. అతి త్వరలోనే భయం అంటే ఏంటో నీకు కూడా తెలుస్తుంది కెంట. నా పాయిజన్ సర్పెంట్ అది నీకు అర్థమయ్యేలా చేస్తుంది. మామూలుగా రయోగా దగ్గరున్న ఎల్ డ్రాగో దానితో తలబడే వాళ్ళ కోపాన్ని భయంగా మార్చి వాళ్ళని అంతం చేస్తుంది. అతని కళ్ళ ముందే అతని స్నేహితులు ఒక్కొక్కరుగా ఓడిపోవడం చూసి జింగా మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు ఇందులో గెలుస్తావని నాకు నమ్మకం ఉంది రేజీ. కెంటా ఓటమి చాలా భయంకరంగా ఉండాలి. అందరి మనసులోనూ భయాన్ని సృష్టించాలి. జింగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాలి. సిద్ధంగా ఉన్నారా? 3, 2, 1 చిత్తడి చెడ్డతా. ఊరికే వదిలిపెట్టుకు సజిటేరియో. ఏంటి మాయమైపోయింది? ఆరంభమే అదిరిపోయింది. ఇదే సర్పెంట్ స్పెషాలిటీ. బరాజ్ అటాక్. సర్పెంట్ 15 బ్లేడ్స్ కలిసి సాజిటేరియో మీద ఒకేసారి దాడి చేస్తున్నా. అరే ఏంటిది? కెంటా అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. లేకపోతే యూకి తన దాడి నుండి తప్పించుకో. నేను ఖచ్చితంగా ఓడిపోను, నువ్వు భయపడకు. అక్కడి నుంచి జంప్ చేసుకుంటూ వెళ్ళి సజిటేరియో. సజిటేరియో గాల్లో ఎగురుతోంది. స్టేడియం ని ఉపయోగించుకొని అది గాల్లోంచి మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇది ఒక అద్భుతమైన మూవ్ కెంటా. ఆ సర్పెంట్ వెనక్కి వెళ్ళి ల్యాండ్ చేసి మంచి మూవ్ చేశావు. పర్వాలేదు, ఇది మంచి మూవే. కానీ ఈ పాటికే సర్పెంట్ పాయిజన్ నీ బే లోపలికి వెళ్ళిందన్న సంగతి నాకు తెలుసు. ఎంతసేపని నువ్వు తట్టుకుంటావో నేను చూస్తాను. దానిని ఊరుకో, వదిలిపెట్టుకో సజిటేరియో. నువ్వు నన్ను అసలు ముట్టుకోలేవు. దాన్ని వదిలిపెట్టుకు సజిటేరియో. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? తను నన్ను ఫాలో ఎలా చేయగలుగుతున్నాడు? అలాగే కెంటా, అదరగొట్టు. అద్భుతం! వావ్! అది సర్పెంట్ బారాజ్ అటాక్ తర్వాత కూడా సజిటేరియా పవర్ ఒక పర్సన్ కూడా తగ్గలేదు. కమ్ ఆన్ సజిటేరియో. సజిటేరియో సర్పెంట్ మీద ఇప్పుడు అది వరుసగా దాడి చేస్తోంది. అదరగొట్టే సజిటేరియో. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? సర్పెంట్ బరాజ్ అటాక్ కరెక్ట్ గానే ఉండింది, కానీ ఆ బే ఎలా తిరుగుతూ ఉంది? ఈ పాటికే పాయిజన్ సర్క్యులేట్ అయి ఉండాలి కదా. ఇది ఓ అద్భుతమైన బ్యాటిల్. ఇంతవరకు సర్పెంట్ ని ఇలా దాడి చేయడం నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు అదరగొడుతున్నావు కెంటా. ఆపకుండా దాడి చేస్తూ ఉండు. అంతే సజిటేరియో గో స్పెషల్ మూవ్. సజిటేరియో ఫ్లేమ్ క్లా. కమ్ ఆన్ సజిటేరియో. యా! సజిటేరియో ఫ్లేమ్ క్లా. కమ్ ఆన్ సజిటేరియో. ఎక్కువ సంతోషపడకు తమ్ముడు. నీ పథకం ఇదే అయ్యుంటే నీ బేలోకి పాయిజన్ ఎక్కించడం చాలా సులభం. నువ్వు ఎవరో చూపించు సర్పెంట్. ఇప్పుడు ఒక క్లౌ బద్దలైపోయింది. రెండోది కూడా బద్దలైంది. అందరూ అది చూసారా? సర్పెంట్ స్పిన్ ట్రాక్ విరిగిపోయింది. సజిటేరియోకి ఆ క్లాస్ చాలా ముఖ్యమైనది కదా. సజిటేరియో నువ్వు ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకో. అంతే, తప్పించుకొని పారిపో. ఇప్పుడు నువ్వు పారిపోలేదంటే ఆ మిగిలిన క్లాను కూడా బద్దలు కొట్టేస్తాను. చాలా బో. Oh no, సజిటేరియో. మూడోది కూడా బద్దలైంది. ఇప్పటిక నీ కథ అంతం. లేదు లేదు లేదు. స్టేడియం నుంచి బయటపడ్డ ఈ సజిటేరియో పోటీలో గెలుస్తుందా? అందుకు అవకాశమే లేదు. నేను ఓడిపోను. ప్రయత్నాన్ని వదిలిపెట్టుకో సజిటేరియో. అదే మూమెంట్. ఓ, ఇది నమ్మలేకపోతున్నా. సజిటేరియో ఇంకా స్టేడియం లోపలే ఉంది. ఏంటది? అమ్మయ్య, తప్పించుకున్నాడు. అలాగే పట్టు వదలకు కెంటా. ఆ మూమెంట్ కి కారణం పర్ఫార్మెన్స్ స్టెప్పే. సజిటేరియా ఒక పర్ఫార్మెన్స్ స్టెప్ ని చూడండి. అది సజిటేరియా ఒక మామూలు పర్ఫార్మెన్స్ స్టెప్ కాదు.
అది లీబ్రా ఒక ఎటర్నల్ షాక్ పర్ఫార్మెన్స్ స్టెప్. లీబ్రా టిప్పా? కెంటా వాడి బేలు యూ ఒక పర్ఫార్మెన్స్ స్టెప్ ని పెట్టాడు. ఇప్పుడైనా మీకు అర్థమవుతోందా? ఆ ఎటర్నల్ షాక్ పర్ఫార్మెన్స్ స్టెప్ ఒక ఫ్రీ రొటేటింగ్ యాక్సెస్ వల్ల సర్పెంట్ బరాజ్ అటాక్ వల్ల ఏ ప్రమాదం కలగలేదు. లీబ్రా పర్ఫార్మెన్స్ స్టెప్ వల్లే ఆ పర్ఫార్మెన్స్ టేక్ మూవ్ ని కూడా అది ఫాలో చేస్తూ వెళ్ళగలిగింది. అర్థమైందా? అలా అయితే సర్పంట్ యొక్క పాయిజన్ ని కూడా దాటి బ్యాటిల్లో కష్టపడి పోరాడుతోంది. యూ కెంటాలు ఇద్దరు కలిసి పోటీ పడుతున్నారన్నమాట. యూ ఎమోషన్ సాయంతో కెంటా ఇప్పుడు పోటీ పడుతున్నాడు. జరిగిన కథిదా పాపం జాలేస్తోంది. ఓటమి తట్టుకోలేక యూ జింగా స్నేహితుల దగ్గర ఓడిపోయాడా? ఈ బ్యాటిల్లో నేను ఒంటరిగా పోరాడలేదు. నేను ఎన్ని కష్టాలు ఎదిరించుకొని వచ్చినా నా ప్రయత్నాన్ని నేను ఎప్పటికీ వదులుకోను. ఇప్పటికి కాదు, ఎప్పటికీ. వినటానికి చాలా బాగుంది. మర్యాదగా స్టేడియం నుంచి బయటికి వెళ్ళిపోతే పోతే పోనీ అని నీ బేని వదిలిపెట్టేస్తాను. ఇప్పుడు నీ బేని అంతం చేయడం తప్ప నాకు మరో దారి లేదు. సర్పెంట్ గాలి దయ లేకుండా దాడి చేస్తోంది. పిన్ ట్రాక్ తర్వాత ఫ్యూషన్స్ ని కూడా నాశనం చేయడానికి ట్రై చేస్తుందా ఏంటి? ఫ్యూజన్ బిల్లు మాత్రమే కాదు, ఆ బేని నేను ముక్కలు ముక్కలు చేసి చూపిస్తాను. ఈ పోటీలో నీకు సాయంగా ఎవరో ఉన్నారని చెప్పావు కదూ. ఇప్పుడు ఎప్పుడు ప్రయత్నాన్ని వదులుకోవా? మాటలు బాగానే ఉన్నాయి, కానీ నీ కళ్ళ ముందే నీ బే ముక్కలు చెక్కలు అయిపోతూ ఉంటే అదే నమ్మకంతో నువ్వు మాట్లాడగలవా కెంటా? నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది సెజిటేరియో. ఏం చేస్తున్నావు కెంటా? అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకో. అది కష్టం. ఆ స్పిన్ ట్రాక్ విరిగిపోయినందువల్ల సజిటేరియా సర్పెంట్ అటాక్స్ ని తట్టుకోలేదు. కమ్ ఆన్, నీ ప్రయత్నాన్ని వదిలిపెట్టుకో. అవునవును, ఇంతలోనే ప్రయత్నాన్ని ఆపితే ఎలా? నీ బేని ఇంకా పూర్తిగా అంతం చేయలేదు కదా. ఓ నో సజిటేరియో, ఇది చాలా మోసం. తను చేస్తున్నది చాలా అన్యాయం. నువ్వు సాధించగలవు కెంటా. కెంటా! ఇది ఇలాగే కొనసాగితే నా సజిటేరియో తప్పకుండా నా సజిటేరియోని ఏంటి కెంటా, నీకు ఎంతో ఇష్టమైన బే నీ ముందే ముక్కలు చెక్కలవుతుంటే నువ్వు చూడలేకపోతున్నావా? ఇప్పుడు నీకు భయంగా ఉండుండాలే, నీ కాళ్ళు చేతులు వణికిపోతూ ఉండుండాలే. నీ బే సజిటోరియో యొక్క ఫ్యూజన్ వీల్ స్పిన్ ట్రాక్ ఒక్కొక్కటి ధ్వంసమవుతూ ఉంటే నీకు ఎలా అనిపించింది? నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు కదూ. నా వల్ల తప్పకుండా అవుతుంది. ధ్వంసమైన నీ బేను ఒకసారి చూడు. చాలా ఇటువంటి ధ్వంసమైన బేతోటి నువ్వు ఏమీ సాధించలేవు కెంటా. నీ మిత్రులకు చేసిన ప్రమాణాన్ని కూడా నువ్వు కాపాడలేవు. చాలా దేనికి పనికిరాని నీ బేలాగే ఇప్పుడు నువ్వు కూడా మారిపోయావు కెంటా. అందరూ నన్ను క్షమించండి. మీ అందరికి ఇచ్చిన మాటని నేను కాపాడుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు. పట్టుదలతో పోరాడు, నువ్వు గెలవగలవు కెంచి. ఆ రెజీ డార్క్ మూవ్ ని చూసి నువ్వు భయపడకూడదు. ఏది జరగనట్టు మళ్ళీ తిరిగి వచ్చేశాడు. నువ్వు సాధించగలవు కెంచి. నీకు అండగా నేనున్నాను. నీ సత్తా ఏంటో ఈ ప్రపంచానికి చూపించు. నేను దాన్ని చూడాలని ఆశిస్తున్నాను. సరిగ్గా చెప్పావు. నేను ఈ పోటీలో ఒంటరిగా పోరాడట్లేదు. నాకు తోడు యూ ఉన్నాడు. యూ తర్వాత లీబ్రా. ఇప్పుడు ఎలాగైనా అటాక్ చేయాలి. ఏవైనా సరే నేను ఇందులో ఓడిపోను, సరేనా? Let's go, Sagittario! ముక్కల ముక్కలైన బేతోటి ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? ప్రయత్నాన్ని వదలకూడదు. ఏంటి? ఇలా జరిగే అవకాశమే లేదు. ఆ బేలో ఇంకా ఎలా ఇంత శక్తి ఉంది? దాన్ని ఆల్రెడీ నేను ధ్వంసం చేసి పారేశాను కదా. దానికి కారణం ఆ స్పిరిట్. ఒక నిజమైన బే ఏమైనా సరే తిరుగుతూనే ఉంటుంది. ఎవరు దాన్ని ఏమీ చేయలేరు. Sagittario, నీ ప్రయత్నాన్ని ఆపకు.
ఏంటి స్పిరిటా? ఒక బే బ్యాటిల్లో శత్రువు మనసులో భయం పుట్టించి గెలవడం మంచిది కాదు. ఇది నీకు అర్థమవుతుందని. అవును, ఒక బే బ్యాటిల్లో కష్టపడి పోరాడాలనేది ముఖ్యం. న్యాయంగా సంతోషంగా పోరాడాలి. బ్యాటిల్లో ఓటమి గెలుపు అనేది ముఖ్యం కాదు, మన ప్రయత్నమే ముఖ్యం. ఏంటి నా అందమైన బేని మీరు ఏం చేస్తున్నారు? ఏదైనా సరే ఈ బ్యాటిల్లో నేను ఓడిపోనని మాటిస్తున్నాను. యూ కోసం, నా స్నేహితుల కోసం, ముఖ్యంగా నా కోసం నేను ఈ బ్యాటిల్లో గెలుస్తాను. చాలు, ఇక ఆపండి. నా బేని వదిలిపెట్టండి. అలా చెయ్యకండి. మీరు అలా చేస్తుంటే నాకు చాలా చాలా నొప్పెడుతోంది. నా వల్ల కావడం లేదు. నాకు నొప్పెడుతోంది. నా వల్ల కావడం లేదు. ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు తెలియలేదు జింగా. రేజీ పూర్తి శక్తి ఇప్పుడే బయట పడబోతోంది. ఇకపై ఈ నొప్పిని నేను భరించలేను. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టను. ఆ వేణు ఊరికే వదిలిపెట్టద్దు. దాన్ని తునాతునకలు చేసి పారే. నువ్వేంటో అందరికి చూపించు. రజని చూస్తున్నప్పుడు అతను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడనిపిస్తోంది. అది అంతే. ఆ సజిటేరియన్ ని ధ్వంసం చేసి పారేసేయ్. సజిటేరియో, సజిటేరియో! ఇంతసేపు నమ్మకము స్నేహము అంటూ ఏదేదో వాగారు కదా, అన్నిటినీ నేను ఇప్పుడు అంతం చేసి పారేస్తాను. చూడండి, మీ నమ్మకాన్ని కూడా ఇప్పుడు ఒంపు చేసేస్తాను. డార్క్ మూవ్, సర్పెంట్ వెనమ్ స్ట్రైక్. సజిటేరియో! సజిటేరియో! ఈ బ్యాటిల్ ముగిసిపోయింది. ఈ బ్యాటిల్ విజయం సాధించిన వారు రజే. ఈ బ్యాటిల్ ఇంకా పూర్తి కాలేదు. వాడి బేని నేను ఇంకా ముక్కలు చెయ్యనే లేదు. ఆ బే మట్టిలో కలిసిపోయేంత వరకు నేను వదిలిపెట్టను. వాటిని ఎలాగైనా ఆపండి. బ్యాటిల్ పూర్తయిపోయింది కదా, చాలు ఆపు. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను, చూశారు కదా. ఇంకోసారి మీరు ఈ బేని ముట్టుకోవాలంటే భయపడిపోతారు. చాలా ఆపు రజీ, ఆపమని చెప్తున్నానా? కెంటా, వద్దు, ఆగు. కెంచి, నా మాట విను. ఎవరది? చాలిక ఆపు. నువ్వే వచ్చేసావా జింగా? జింగా, ఏంటి? చాలు ఆపమన్నాను. నువ్వు ఇలా బ్యాటిల్ చేయడం నేను అస్సలు అనుమతించను. ఇంకొకరి బేని నాశనం చేయడం వల్ల నువ్వే సాధిస్తావు. ఒక బే బ్యాటిల్లో శత్రువుని కొట్టి ముక్కలు చేయడంలో ఉన్న సంతోషం ఇంకెందులోనూ లేదు. ఆ భయాన్ని చూస్తున్నప్పుడు ఉన్న ఆనందం ఉందే. కాదు, నువ్వు చెప్పేది నిజం కాదు. ఏంటి తప్ప? చాలు, నువ్వు ఆపు. మీరందరూ మాట్లాడేది చూస్తుంటే నాకు తమాషాగా ఉంది. తర్వాత నీకు కూడా ఇదే పరిస్థితి. బాగా గుర్తుంచుకో జింగా. అందరి బేలని, వాళ్ళ స్పిరిట్ ని ఎలా అంతం చేశానో నీకు అదే జరుగుతుంది. సెమీఫైనల్ మొదటి మ్యాచ్ లో వీళ్ళిద్దరే తలబడబోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళిద్దరే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫైనల్లో జింగా ఇంకా రజైనో తలబడబోతున్నారు. ఈ పోటీకి నేను సిద్ధమే. కెంటాకు బదులుగా నేను నిన్ను ఓడిస్తాను, చూస్తూ ఉండు. జింగా, కమ్ ఆన్. కెంటా కోసం నువ్వు ఇందులో గెలవాలి. రజీని పోయిజన్ సర్పెంట్ ని ఓడించు. కెంటా, నీకేం కాలేదు కదా, నువ్వేం దిగులు పడకు. నన్ను క్షమించు, నేను ఈ బ్యాటిల్లో ఓడిపోయాను. నన్ను క్షమించు సజిటేరియో. ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు? ఇలాంటి ఒక బ్యాటిల్ ని ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు కెంటా. కాస్త నువ్వే చూడు. నీకు వినిపించలేదా? అందరూ నిన్నే పొగుడుతున్నారు కెంటా. అందరూ నీ బ్యాటిల్ ని చూసి ఆశ్చర్యపోయాం కెంటా.
అవును మిత్రమా, నువ్వు ఎంత కష్టపడి పోరాడామో అందరూ చూసాం. ఇది నిజంగా ఒక గొప్ప బ్యాటిల్. అవును నిజమే కెంట, నిజమైన బే బ్యాటిల్ ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. ఓ, యా!